ఎక్కడికి? అతను వచ్చింది మా ఇంటికే కదమ్మా. నేనేం పరాయిదన్నా? పరాయిదానివి కాక నువ్వెవరికి అయిందానివి? అదేమిటం ఉన్నమాటే అంటున్నానమ్మా. నా బిడ్డ నీ దగ్గర నీతో పాటు ఈ జారుడు మెట్ల మీద, ఈ పాకుడు బండ మీద నిలబడ్డం నాకు ఇష్టం లేదు. వాణ్ణి నా సుఖంగా బతుకుని నువ్వు అయిందానివని నమ్మి మోసపోయి అక్కడొకరు 7 ఏళ్ల నుంచి కుమిలిపోతూ బతుకుతున్నారు. అది చాలు మాకు. కొందరు చేసిన ద్రోహానికి ఇక్కడ నేను చావలేక బతుకుతున్నాను. నువ్వా? నీకేమమ్మా? సరితాదేవి మహారాణివి. ఈ మహారాణి పట్టుపరుపుల మీద కుమిలిపోతూ బతుకుతోందమ్మా. అద్దాల మెడలో కుంగిపోతూ బతుకుతోంది. తన చెయ్యని నేరానికి మహారాణి రోజు శిక్ష అనుభవిస్తూనే ఉందమ్మా. ఏమిటి, నువ్వు నేరం చేయలేదా? బాగుందమ్మా. అప్పుడే మర్చిపోయావా? నిన్నింతటి దాన్ని చేసిన మనిషిని దూరం చేసుకున్నావు. ఆ సంగతి మర్చిపోయావా? నువ్వెంత అవమానించినా అన్నీ భరించి ఆనాడు నీ పుట్టినరోజని ఆ మనిషి నీ ఇంటికొస్తే నలుగురి చేత కొట్టించి ఇంట్లోంచి గెంటించేశావు. ఆ సంగతి మర్చిపోయావా? డబ్బు మతంతో కొండే మనసు విరిచేశావు. అది మర్చిపోయావా? అవునులే, నువ్వెంతటికైనా తెగించిన దానివి. ఆపు. ఇంకా ఎందుకమ్మా నువ్వు చేసిన తప్పులు ఇతరుల మీదకు రుద్దుతావు? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు కదూ. ఏ ఆడది చేయని ద్రోహం చేసింది నువ్వు కదూ. కట్టుకున్న భర్తను వదిలేశావు. చిలక గోరింకల్లాంటి మమ్మల్ని విడదీసి కొండయ్య నీ వైపు తిప్పుకున్నావు. నా వాడైన మనిషితో కాపురం చేసి ఓ బిడ్డను కూడా కన్నావు. సీతాలు ఎందుకలా గొంతు చించుకుంటావు? ఏ నిజం కాదా? ఏమిటి మరేది? కొండయ్యకి నాకు అంతటి పాప ఎలా అనగలిగావు? ఈ మాటలన్నది నేను కాదు, మీ ఆయనే చెప్పాడు. ఆయన ఇక్కడున్నారా? నా కళ్ళలోకి చూసి చెప్పను. ఎవరి కళ్ళల్లోకి చూడనక్కర్లేదు. కొండయ్య నిన్ను బండిలో ఎక్కించుకు తీసుకువెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. తీసుకెళ్ళడమే చూశావు, కానీ ఏ స్థితిలో తీసుకెళ్లాడో తెలుసా? స్టేషన్లో డబ్బు దొంగతనం చేసి మా వారు నన్ను ఇంటిని వదిలేసి పారిపోయారు. ఆ కారణంగా నాన్నగారు ఉద్యోగం పోయింది. ఆ అవమానాన్ని భరించలేక గుండెపోటుతో చచ్చిపోయారు. ఆయన సిక్కులేని దాన్ని అయిపోయాను. పైగా గర్భవతిని. ఆ ఊళ్ళో ఉంటే పాత జ్ఞాపకాలు బాధ పెడతాయని నన్ను మరో ఊరు చేర్చాడు కొండయ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన నేను అన్నగారింటికి చేరాననుకున్నాను. ఆనాటి నుంచి నన్ను నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తోడబుట్టినవాడు కాకపోయినా నీడనిచ్చిన దేవుడమ్మా అతను. నేను చెప్పిన మాటల్లో తీసిన తబద్ధం ఉన్నా ఈ ఇంటి నుంచి నా బిడ్డ శవాన్ని మోసుకెడతానమ్మా. ఏమిటో మా అందరి కష్టాలు అతను తీర్చగలిగాడు, కానీ అతని కష్టం తీర్చడం మాత్రం మా వల్ల కాలేదు. మాకు 1000 చేతులున్నా అతని కన్నీళ్లు తుడవలేమమ్మా. ఆ శక్తి ఒక్కరికే ఉంది. అతని మనసులో ఒక్కరికే స్థానం ఉంది. అది ఆనాటి సీతాలకి. బాబు, మీ నాన్నగారా? నాన్న, ఏమిటి, మీ అన్నయ్యే నీకింత దారుణమైన ద్రోహం చేశాడా? అవును రవి గారు. పగవాళ్లు కూడా తలపెట్టిన అపకారం నా తోడబుట్టిన వాడే నాకు చేశాడు. వాళ్ళ మాటలు నమ్మి నా మావని అపార్థం చేసుకున్నాను, దూరం చేసుకున్నాను. అందుకే రవి గారు, వెంటనే మా ఊరెళ్ళి మా మావ కాళ్ళమే పడతాను. నా తప్పు మన్నించమని ప్రాధాయపడతాను. కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలవు సరితాదేవి? నీ చుట్టూ నువ్వే ఓ బంగారు పందిరాన్ని కట్టుకున్నావే. ఆ పందిరాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాను. ఈ బంధాన్ని తెంచుకుని పారిపోతాను. నువ్వు పెంచుకున్న పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు తెంచుకుంటే తెగిపోయేవి కావు సరితాదేవి. అవి నీకంటే ముందుగానే మీ ఊరు చేరుకుంటాయి. నీకు మీ మావకు మధ్య అడ్డు నిలుస్తాయి. ఎలాగైనా సరే నేను వెళ్ళిపోవాలి రవి గారు. మా మావ మనసులో ఇంకా నాకు చోటుందని తెలిసాక ఇక్కడ క్షణం ఉండలేదు. నాకే జల్తారు బతుకుద్దు రవి గారు. ఈ కారులొద్దు, మేళ్ళొద్దు, నగలొద్దు. మా మావ చల్లటి పిలుపు, తీయట మాట చాలు రవి గారు. నన్ను ఎలాగైనా పంపించేయండి, వెళ్ళిపోతాను. అదేమిటమ్మా, నువ్వు వెళతానంటే నేను కాదంటానా? కానీ మీ ఇద్దరూ కలిసి బతకాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది?
ప్రఖ్యాత నటీమణి సరితాదేవి తెల్లవారేసరికి చచ్చిపోవాలి. ఎంత చిన్నగా నాతో చెప్పుకునేది ఇప్పుడు ఏం జరిగిందని బాబు ఇంతగా చేసిందే. అదే నాకు అర్థం కాలేదు. అసలు సరితదేవుల ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటారా? ఏముందని చెప్పంటారు? అదిగోనండి ఆ రాక్షసులేనండి కారణం. నా తల్లి బతుకులంత కాలం డబ్బుడో పీకు తిన్నారు. ఆ తల్లి జైల్లో పోయిందండి. అన్ని పచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్నం. డబ్బులు నాకు కూడా సంతులు కావట్లేదు. పుస్తకాలు యాదవా